ఏడ్పు నవ్వు భేతాళ కథలు 3వ కథ. పట్టువదలని విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి దించి భుజాన వేసుకుని వస్తుండగా శవంలో ఉన్న భేతాళుడు, రాజా, ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమపడడం నాకెంతో విచారంగా ఉన్నది. నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైన కథ చెబుతాను విను. భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారం ఎత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు. ఆ సమయంలో అయోధ్యలో ప్రతినిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి. ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియడం లేదు. ఈ దొంగలు చిక్కకపోవడం అటుంచి కనీసం కంటికైనా కనపడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు. వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమర్థులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు. వారంతా 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు యథాప్రకారంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కళ్ళ పడలేదు. దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా యుక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు. రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకుని పోతుండగా ఆయనకు ఒకచోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతడి కేసి బయలుదేరాడు. దగ్గరకు వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగను అన్నాడు రాజు. అయితే నాకు సాటివాడివే, మా ఇంటికి పోదానురా, నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి. రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది. దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు. ఆ సమయంలో దాసి ఒకటి వచ్చి రాజుతో, నువ్వెవరు బాబు? ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్టే, వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది. రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరకు తిరిగిపోయి సాయుధ భటులతో అదే చోటికి తిరిగి వచ్చాడు. గజ దొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది. ఒంటరిగాడే ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చెట్టు చివరకు దొంగ రాజు చేతిలో ఓడిపోయాడు. వీరకేతు మహారాజు దొంగను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుపోయాడు. అతని విచారణ జరిగింది. చాలా కాలంగా ఎవరికంటా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువైంది. పోయిన సొత్తంతా దొరికింది కూడా. రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తర్విచ్చాడు. దొంగను రాజభటులు కొరత వేయించడానికి ఊరి బయటకు తీసుకుపోతుండగా అయోధ్య నగరంలోని పెద్ద వయస్సులలో ఒకడైన రత్నదత్తుడనేవాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగను చూసి తన తండ్రిని పిలిచి, నాన్న, నన్ను ఆ దొంగకిచ్చి పెళ్లి చేయండి అని అడిగింది. రత్నదత్తుడి మాట విని నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే రత్నవతి లేకలేక కలిగిన బిడ్డ. ఆమెను రత్నదత్తుడు ఎంతో గారాభంగా పెంచుతూ వచ్చాడు. రత్నవతి అపురూపమైన అందగత్తెగా ఉండడం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు, రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. రత్నవతి అందరినీ నిరాకరించడమే కాక తనకు పెళ్ళే అవసరం లేదని కూడా అన్నది. ఏం తల్లి, నువ్వు రాజాదిరాజులను కూడా పెళ్లాడని నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా? వాడిని కొరత వేయడానికి తీసుకుపోతున్నారు, అటువంటి వాడినా పెళ్లాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు. రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు. అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెకు పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకొని ఉండలేదు. అతన్నే నా భర్తగా వరించాను, నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చేయండి. మీకు అది చేతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను, అంతేగాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి. ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు. తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది. ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి, మహాప్రభు, మీరు ఈనాడు పట్టిన గజదొంగను నాకు ఇచ్చేయండి. నేను తమకు నా దగ్గర ఉన్న 100 కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు. కానీ రాజు ఒప్పుకోలేదు. అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజదొంగను విడిచిపుచ్చడానికి ఆయన మనసు ఎంతమాత్రం ఇష్టపడలేదు. హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది. అమ్మ, నా ప్రయత్నం ఫలించలేదు. దొంగను విడిచిపుచ్చటానికి రాజు ఒప్పుకోలేదు. నాకున్నదంతా ఇస్తానన్నాను, లాభం లేకపోయింది. నువ్వు కోరిన పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురితో. పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి. రత్నవతి పల్లకి ఎక్కి మధ్యభూమికి బయలుదేరింది. ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు.
వారు వజ్రభూమికి వెళ్ళేసరికి అప్పటికే గజదొంగను తలారులు కొరత వేశారు. అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు. రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి, ఇదిగో నాయన, నా కుమార్తె నిన్నే పెళ్లాడతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు. ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసు చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు. రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కళేబరాన్ని తీసుకుని శ్మశానానికి పోయి అక్కడ చిదిపేర్చింది. దానిమీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది. రత్నవతి పతిభక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ పతిభక్తి అసాధారణంగా ఉన్నది, నీకేవరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు. దేవా, నా తల్లిదండ్రులకు నేనొక్కతేనే కుమార్తెను. నేను పోతే వాళ్ళు కడుపు కోతతో అల్లాడిపోతారు. వారికి పుత్రులు కలిగేటట్టు అనుగ్రహించు. వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి వినయంగా. కాలభైరవుడు నవ్వి, నీ కోరిక ప్రకారమే చేస్తాను, కానీ నువ్వు నీకై ఏమీ కోరవా అని అడిగాడు. నాకు నా భర్త వెంట ఉండడం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి. ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు. రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను పెళ్లాడ కోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు, తర్వాత ఎందుకు నవ్వాడు, తెలిసి సమాధానం చెప్పకపోయావా, నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు. ఎంతమంది రాజాదిరాజులను నిరాకరించిన కన్య తనను వరించడం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మరుభంగం కలగగానే బేతాళుడు తిరిగి శవంతో కూడా మాయమై చెట్టెక్కాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.